ఈ వీడియోని మీరు గాని 2024, 2025, 2026 ఈ బ్యాచెస్‌లో ఏ బ్యాచ్ వాళ్ళు చూస్తున్నా సరే మీకు డెఫినైట్‌లీ ఈ వీడియో అయితే హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకైతే కాన్సంట్రిక్స్ అయితే హైర్ చేసుకుంటున్నారు గైస్. ఈ లిస్ట్‌లో ఉన్న బ్యాచెస్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే. ఈ 3 బ్యాచెస్ వాళ్ళు కూడా. అది కాకుండా ఈసారి ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకుండా వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీకు గాని కాలేజెస్‌లో పర్సెంటేజెస్ తక్కువ ఉన్నా కూడా అదైతే పెద్ద మ్యాటర్ అయితే అవ్వదు. సో ఇంత చెప్తున్నామంటే ఇది నాన్ ఐటీ డొమైన్ రిలేటెడ్ రోల్స్ కనుక్కుంటున్నారేమో, అలా అయితే కాదు గైస్. ఈసారి కాన్సంట్రిక్స్ కంప్లీట్ గా ఒక 5 to 6 రోల్స్ అయితే హైర్ చేసుకుంటున్నారు. దాంట్లో మనకి టెక్నికల్ అలాంగ్ విత్ కస్టమర్ రిలేటెడ్ రోల్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో మీరు టెక్నికల్ రోల్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకైతే టెక్ మహీంద్రా కానీ అండ్ విప్రో కూడా హైర్ చేసుకుంటున్నారు. సో దాని గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు వీళ్ళ ప్రాసెస్ ఏంటి, అండ్ ఈ విప్రోకి టెక్ మహీంద్రాకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ కాన్సెంట్రిక్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ కాన్సెంట్రిక్స్లో మనం సింగిల్ టెస్ట్ కానీ క్వాలిఫై అయిపోతే ఆ జాబ్ అయితే మనకు వచ్చేస్తుంది గైస్. దీని గురించి కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అయితే. ఇంకెటువంటి లేట్ లేకుండా మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అయింది, హెల్ప్ఫుల్ అనిపిస్తేనే మీరైతే హై బటన్ అయితే ప్రెస్ చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ గైస్ మనమైతే ఫస్ట్ అయితే కాన్సెంట్రిక్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఇది మనకి కంప్లీట్గా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ గైస్. ఈసారి అయితే కాన్సెంట్రిక్స్ అయితే మనకి, అండ్ దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు వన్స్ ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్గా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయమనేసి అక్కడైతే ఒక ఫామ్లో అయితే వస్తుంది. సో మీరు 1 by 1 ఆ డేటా నీట్గా ఫిల్అప్ చేసుకొని వెళ్ళిన తర్వాత కిందే మీకు రోల్స్ కూడా ఉంటాయి గైస్. లైక్ నేను ప్రీవియస్గా చెప్పా కదా 5 to 6 రోల్స్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటారు అనేసి. అక్కడ మీకు రోల్స్ కూడా డిస్ప్లే చేసి ఉంటారు. లైక్ రిలేటెడ్ టు టెక్నికల్ ఉంటాయి అండ్ కస్టమర్ సపోర్ట్ రోల్స్ కూడా ఉంటాయి. సో మీకు ఏ రోల్ కావాలంటే దానికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ రోల్స్ అప్లై చేసే ముందు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంట్రా అంటే, మీరు డేటాని ఫిల్అప్ చేస్తారు కదా, ఆ డేటాని ఫిల్అప్ చేసేటప్పుడు టైం తీసుకొని స్లోగానే ఫిల్అప్ చేయండి. ఎందుకంటే వన్స్ మీరు అక్కడ ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం మళ్ళీ మీకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. సో వన్స్ మీరు కానీ ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం మీకున్న ఛాన్స్ అయితే వేస్ట్ అయిపోతుంది. అందుకే అక్కడైతే స్లోగా నీట్గా చేసిన తర్వాత కిందకు వచ్చి మన రోల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు అక్కడే అసెస్మెంట్ తీసుకోవడానికి స్కోప్ అయితే ఉంటుంది. మీరు తీసుకోవాలంటే అక్కడే స్టార్ట్ మీద ప్రెస్ చేసి ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అసెస్మెంట్ లేటర్ మళ్ళీ తీసుకుందాం అనుకుంటే అక్కడ కూడా టు టేక్ అసెస్మెంట్ లేటర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ కూడా తీసుకోవచ్చు. లైక్ మెయిల్స్ అలా వస్తూ ఉంటాయి. సో మీ ప్రియారిటీ బట్టి మీరైతే ఎగ్జామ్ అయితే ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ ఉండేది ఒక ఎగ్జామే కదా, మళ్ళీ డిఫికల్ట్గా ఉంటుందని మీరైతే వరీ అవుతారేమో, అలా అయితే ఏమైతే ఉండదు గైస్. కాకపోతే కొంచెం ప్యాటర్న్ అయితే చేంజ్ అయితే ఉంటుంది. లైక్ మీరు ఒకవేళ టెక్నికల్ రోల్కి అప్లై చేస్తే దానికి ఒక ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ మీరు కస్టమర్ సపోర్ట్కి అప్లై చేస్తే దాని ప్యాటర్న్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో అలా మనకైతే ప్యాటర్న్స్ చేంజ్ ఉంటుంది అంతేగాని మీ రిమైనింగ్ అంతా సేమే ఉంటుంది గైస్. మీరు అంత అయితే వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఏదైనా రిఫరెన్స్ కావాలన్నా జస్ట్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే యూట్యూబ్లో చాలా రిలేటెడ్ రోల్స్ అయితే ఉన్నాయి కాన్సెంట్కి సంబంధించినవి. మీకైతే అక్కడ క్లియర్గా ఐడియా అయితే వచ్చేస్తుంది. లేదా నాకైనా మంచి రిఫరెన్స్ అయినా దొరికినా కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. డెఫినెట్లీ దాన్ని అయితే ఒకసారి చెక్ చేయండి. సో ఈ ఆపర్చునిటీ డెఫినెట్లీ వదులుకోకండి గైస్. ఎందుకంటే మీరు అట్లీస్ట్ టెక్నికల్ కాకపోయినా కస్టమర్ సపోర్ట్ రోల్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఎందుకంటే మనకి కాన్సెంట్రిక్స్ అనేది వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీ. సో వన్స్ మీరు ఆ కంపెనీ లోపలికి వెళ్ళిపోయారంటే దాని తర్వాత మీరు అప్‌స్కిల్ అయ్యి మీరు అక్కడే చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో మళ్ళీ మీరు అక్కడ ఇంటర్నల్‌గా చేంజ్ అయితే అవ్వచ్చు. ఫస్ట్ దానికైతే మీరైతే లోపలికైతే వెళ్ళాలి. సో దానికోసం ఈ ఆపర్చునిటీ అయితే ఇక్కడైతే మిస్ అయితే చేసుకోకండి. సో దీంతో కాన్సెంట్రిక్స్ గురించి క్లియర్‌గా అయితే చెప్పా. సో దీని తర్వాత నెక్స్ట్ అయితే మనం విప్రో గాని, టెక్ మహీంద్రా గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. గైస్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే విప్రో గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం గైస్. నేను ప్రీవియస్‌గా చేసిన కొన్ని వీడియోస్ కింద అయితే లాస్ట్ అయితే విప్రో వచ్చిన మనకు ఆపర్చునిటీ వచ్చేసి ఎఫ్‌టీగా వర్క్ చేస్తూ మాస్టర్స్ చేసుకోవడానికి అయితే విప్రో అయితే మనకి స్కాలర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేసింది. సో ఆ లింక్ ఇచ్చినప్పుడు చాలామంది అయితే దానికి అప్లై అయితే చేసుకున్నారు. బట్ కొంతమంది అయితే లైక్ 1 డే తర్వాత ఆ లింక్ అయితే ఎక్స్‌పైర్ అయిపోయింది. దాని తర్వాత చాలా వరీ అయితే అయ్యారు. మాకు ఆపర్చునిటీ రాలేదు దానికి అప్లై చేసుకోవడానికి అనేసి. సో ఇక్కడ మళ్ళీ మనకైతే విప్రో నుంచి అయితే హైరింగ్ అయితే స్టార్ట్ అయింది గైస్. కాకపోతే ఈసారి ప్రీవియస్ లాగా వాళ్ళు డైరెక్ట్‌గా అయితే హైర్ చేసుకోవట్లేదు. ఈసారి మనకి రిఫరల్ ద్వారా అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. సో మీ కింద అయితే ఒక లింక్ అయితే ఇస్తారు రిలేటెడ్ టు విప్రో. సో మీరు ఆ లింక్ ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్‌గా లింక్డ్ఇన్ పేజ్‌కి అయితే వెళ్తారు. వాళ్ళ అఫీషియల్ పేజ్‌కి. వాళ్ళ దాంట్లో సీనియర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రోగ్రామ్ అనలిస్ట్ వాళ్ళైతే హైర్ అయితే చేసుకుంటున్నారు. సో వన్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ ఇన్‌స్ట్రక్షన్ అనేది చదివితే క్రైటీరియా డీటెయిల్‌గా మీకైతే అర్థమైపోతుంది. ఆ రోల్స్ ఏంటి, అక్కడ ఏం చేయబోతున్నారు, మీ వర్క్ ఎలా ఉండబోతుంది అనేసి. సో దాని తర్వాత మీ రెజ్యూమ్ అయితే వాళ్ళకైతే సెండ్ చేస్తారు.
సో వాళ్ళు మీ రెజ్యూమేని స్క్రీన్ చేసిన తర్వాత మీ రెజ్యూమే స్కిల్స్‌తో మ్యాచ్ అయితే మీ రెజ్యూమే అయితే షార్ట్ లిస్ట్ అయితే అవుతుంది. దాని తర్వాత మీకు మ్యాక్స్ 2-3 రౌండ్స్ అయితే ఉంటాయి. లైక్ ఫస్ట్ వన్ అయితే యాప్టిట్యూడ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కోడింగ్ ఉంటుంది. ఫైనల్‌గా టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే వీళ్ళైతే ఇమ్మీడియేట్ హైరింగ్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మీకైతే ఈ ప్రాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మాక్సిమం 1 మంత్ లోపల ఇమ్మీడియేట్‌గా ఆన్ బోర్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. సో డెఫినైట్‌లీ ఆ లింక్ ఎక్స్‌పైర్ అయ్యే లోపల వెళ్లైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇంకా ఫైనల్ వన్ విషయానికొచ్చేస్తే అదే మనకి టెక్ మహేంద్ర. సో టెక్ మహేంద్ర కూడా సిమిలర్‌గా ఇలాగే మనకైతే త్రూ రిఫరల్‌గా అయితే హైర్ చేసుకుంటున్నారు. కాకపోతే విప్రో అన్ని ఓపెనింగ్స్ అయితే లేవు గానీ, వీళ్ళు కూడా మంచి ఓపెనింగ్సే తీసుకొస్తున్నారు ఈసారైతే. కాకపోతే రిఫరల్ కాబట్టి మాక్సిమం ఎంతమందిని తీసుకుంటారో అయితే మనకైతే ఐడియా అయితే లేదు. సో మ్యాక్స్ లింక్ ఎక్స్‌పైర్ అయిపోయే లోపల మీరు అయితే వీళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే వీళ్ళకి మాక్సిమం 2 రౌండ్సే ఉంటాయి గైస్. లైక్ మనకి కోడింగ్ అండ్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ కాకపోతే కొంచెం డెప్త్‌గా అయితే వెళ్తారు. సో నేను ప్రీవియస్ కొన్ని వీడియోస్ కూడా చూస్తూ ఉన్నా. అండ్ లాస్ట్ ఇయర్ కూడా టెక్ మహేంద్ర మా ఫ్రెండ్స్ కాలేజ్‌కి వచ్చినప్పుడు కూడా కొంచెం డెప్త్‌గానే వెళ్లారు. సో వీళ్ళు మెయిన్‌గా అయితే ప్రాజెక్ట్స్ మీద చాలా గట్టిగా అయితే ఫోకస్ చేస్తారు గైస్. సో మీకు గాని ఒక మంచి ప్రాజెక్ట్స్ ఉంటే మాత్రం మీరు వాళ్ళని డెఫినెట్‌లీ ఇంప్రెస్ అయితే చేయొచ్చు. సో వన్స్ మీరు గాని ఇంటర్వ్యూ దాకా ఎలిజిబుల్ అయితే మాత్రం. సో మీరు ప్రాజెక్ట్స్ మీద చాలా గట్టిగా వెళ్తారు. దాంతో పాటు ఇంకా లైక్ ఈ రీసెంట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఏఐ గాని, మిషన్ లెర్నింగ్ గాని, క్లౌడ్ గాని సో దీని మీద కూడా చాలా హై ఎక్స్‌పెక్టేషన్సే పెట్టుకుంటున్నారు. సో దాని రిలేటెడ్ ప్రిపేర్ అయితే మీరు ఇంకా బెటర్. సో ఇలా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు ఇంటర్వ్యూకెళ్ళాక దీన్ని ఈజీగా అయితే క్లియర్ అయితే చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మనం క్లియర్‌గా 3 ఆప్షన్స్ గురించి డిస్కస్ అయితే చేసాం. మీరు గాని వీడియో ఇక్కడి దాకా చూసి మీకు నచ్చితే మాత్రం డెఫినెట్‌లీ లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలా ఎఫర్ట్ అయితే పెట్టి వీడియో డైలీ చేస్తున్నాం గైస్. డైలీ ఒక వీడియో అప్‌లోడ్ చేయడానికి అయితే చూస్తున్నాం. లైక్ ఇవన్నీ మనం లింక్డ్ఇన్ పేజెస్‌లో లైక్ ఆర్టికల్స్‌లో జస్ట్ వెళ్లి వెతికి ఎక్కడ మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయో వెళ్లి చూసి దాన్ని మళ్ళీ స్క్రిప్ట్ రాసి ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాం. సో ఎఫర్ట్ నచ్చి మీకు కొంచెమన్నా ఓకే. ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం డెఫినెట్‌లీ లైక్ చేయండి. అండ్ ప్రీవియస్‌గా చెప్పినట్లే మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూస్తే మీకు డెఫినెట్‌లీ వీడియో అయితే నచ్చుంటుంది. సో అలాగే హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియో ఇంకా ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. సో మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే మీకు నా వీడియోస్ అయితే నచ్చుతున్నాయి. సో మీకు సిమిలర్‌గా ఇలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే స్క్రీన్ మీద అయితే కొన్ని డిస్‌ప్లే అయితే చేస్తున్నా. ఇవైతే రిలేటెడ్ టు కాగ్నిజెంట్ గైస్. మీరెవరన్నా కాగ్నిజెంట్‌కి అప్లై చేస్తున్నా, లేక ఆన్ బోర్డ్ కోసం వెయిట్ చేస్తున్నా ఈ వీడియో అయితే చూడండి. ఇది రిలేటెడ్ టు మనకి కాగ్నిజెంట్‌లో బీజీవీ వెరిఫికేషన్‌లో మిస్టేక్స్ కానీ, లేకపోతే మనకి ట్రైనింగ్ ఎలా ఉంటది, లైక్ ట్రైనింగ్‌లో ఎగ్జామ్స్ గానీ, ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి, వాటి గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈ వీడియోస్ చూస్తే మాత్రం. సో డెఫినెట్‌లీ మీకు కావాలంటే అది కూడా చెక్ చేయండి. దాంట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే దొరుకుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.